వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయండి, వాటి నిర్మాణానికి తక్షణమే నిధులు కేటాయించాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చండి రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కర్నూలు రైతు సంఘం జిల్లా కార్యాలయంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా 81,000 కోట్ల ఖర్చుతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా 3 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీరు అందిస్తామని, మరో 20 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరిస్తామని పేర్కొంటున్నారని అన్నారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2018లో శంకుస్థాపన చేసిన వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి 2,000 కోట్లు ఖర్చు చేస్తే 80,000 ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని తెలియజేశారు. రైతు సంఘం డిమాండ్ చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు కలిసి అయ్యే ఖర్చు సుమారు 13,844 కోట్లని, వీటి నిర్మాణం పూర్తయితే కొత్తగా 13,80,529 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇంత తక్కువ ఖర్చు మొత్తం పెట్టి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా కొత్తగా సుమారు 14 లక్షల ఎకరాలకు సాగునీరు, 50 లక్షల మందికి పైగా త్రాగునీరు అందించే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వాటి నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించకుండా 81,000 కోట్లతో నిర్మించే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఎవరి కోసం నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో కర్నూలు, కల్లూరు, గోరకల్లు మండలాల్లో పొగాకు పంట విస్తారంగా వేశారు. అందులో చుక్కబర్రి పొగాకు, సిరి పొగాకు, అట్లాగా సూరు, సిగరెట్ పొగాకు వేశారు. చుక్కబర్రి పొగాకు మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. అంటే 15,000 రూపాయలు, 16,000 రూపాయలు, అట్లాగే 14,000, 12,000 రూపాయలు, చివరికి 10,000-11,000 రూపాయలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. గత సంవత్సరం 18,000 రూపాయలు ఇదే చుక్కబర్రి పొగాకును కొనుగోలు చేసింది ఐటీసీ కంపెనీ. కానీ ఈసారి ధర పడిపోయింది. కారణం ఏమిటంటే విస్తారంగా వేయడంతో ధర తక్కువ ధర పెట్టి కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు సిరి, అట్లాగే సూరు, సిగరెట్ పొగాకులు కూడా వేస్తారు. సిరిని వేయమని చెప్పినది కంపెనీల వాళ్ళే, జీపీఏ కంపెనీ వాడు చెప్తున్నాడు, ఈఎస్టీ కంపెనీ వాడు చెప్తున్నాడు, అట్లాగే అలయన్స్ కంపెనీ వాడు చెప్తున్నాడు. కానీ ఈరోజు ఈ సిరి పొగాకుని ఎవరు కొనుగోలు చేయడం లేదు. ఈరోజు ఓరకల్లు మండలంలో కానీ లేదా కర్నూలు మండలంలో కానీ సిరి పొగాకు విస్తారంగా ఉంది. ఓరొకరి దగ్గర 20 క్వింటాలు, 30 క్వింటాలు, 50 క్వింటాలు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మేము పరిశీలన చేసినటువంటి చోట ఈరోజు బసవాపురంలో కానీ, లేదు ఉల్చాలలో కానీ, అట్లా కేతవరం కానీ, పూర్చలలో కానీ, శకునాలో కానీ ఇట్లాంటి గ్రామాలలో సిరి పొగాకు అట్లే నిల్వ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కంపెనీల వాళ్ళేమో ఇదిగో కొంటాం, అదిగో కొంటాం అని చెప్పేసి చెప్తున్నారు. వర్షాకాలంలో బయట పెట్టుకోవాలంటే కష్టం ఉంది, లోపల పెట్టాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈరోజు పెట్టుబడి బాగా ఖర్చు పెట్టి తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎట్లయితే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎట్లయితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ రకంగా పొగాకును కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసి కనీసమైనటువంటి ధర ఇచ్చేసేసి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో రైతుల యొక్క ప్రయోజనం లేదా సాగునీళ్ళు ఇచ్చి కరువు నుంచి బయట వేయాలనే ఆలోచన మీకు ఏమైనా ఉందా? లేదు కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే మీరేమైనా ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నారా? మాకైతే సందేహం వస్తుంది. ఖర్చు పెట్టే మొత్తాన్ని బట్టి విస్తీర్ణం పెరగాలి. కానీ ఇక్కడ 81,000 కోట్లు ఖర్చు పెడతారట, 3 లక్షల ఎకరాలకు ఇస్తారట. ఇప్పటికే 14,000 ఖర్చు పెడితే 14,000 కోట్లు, 14 లక్షల ఎకరాలు ఇచ్చే ప్రాజెక్టులు ఇప్పుడే ప్రారంభించి ఉన్నారు. ఏదో దశలో నిర్మాణంలో ఉన్నాయి. వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించట్లేదు, వీటిని టేకప్ చేయట్లేదు. కొత్తగా బనకచెర్ల తీసుకొస్తామంటున్నారు. ఇది అనేక సందేహాలకు తావిస్తూ ఉంది. అందుకే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ముందు మీరు రాష్ట్రంలో ఉండే సాగునీటి రంగ నిపుణులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు వీళ్ళందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఈ ప్రాజెక్టు ఏ రకంగా ప్రయోజనం ఈ రాష్ట్రానికి, ఎంత ఖర్చు పెడితే ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది, ఇది ఒక స్పష్టత ఇవ్వకుండా ఆగ మేఘాల మీద ఒక పక్క పోలవరం కడుతూనే ఉన్నారు, ఇంకా అసంపూర్తిగానే ఉంది. అది ప్రారంభించి సుమారుగా 11 సంవత్సరాల పైగా అయిపోయింది. ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అది పూర్తి కాకుండా ఇప్పుడు 81,000 కోట్లతో మళ్ళీ ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడతామంటున్నారు. ఇదంతా కూడా ప్రచార ఆర్భాటం తప్ప
లేదు నిజంగానే ఆడాయిడి అప్పు తెచ్చి కేంద్రం ఇచ్చే గ్రాంట్ని తీసుకొని కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం ఏమైనా ఇదంతా చేస్తున్నారా అని చెప్పేసి సందేహం కలుగుతుంది. అందుకే ఈ సందేహాన్ని నివృత్తి చేయాలి. అన్ని రైతు సంఘాలు, సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో సమావేశం వేసి అక్కడ చర్చ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. దానికంటే ముందు ఇప్పటికే నిధులు వెచ్చించి మధ్యలో ఆగిపోయిన పనులను డబ్బులు వృధా అవుతున్నాయి, వేల కోట్లు వృధా అవుతున్నాయి. వీటన్నింటినీ పూర్తి చేయడం ద్వారా మరొక 14 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ముందు వీటిని పూర్తి చేయండి. ఇవన్నీ వెనకబడ్డ ప్రాంతాల్లో ఉన్నాయి. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధి పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ఈ వెనకబడ్డ ప్రాంతాల రైతాంగం పట్ల ఏమాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా ముందు ఈ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి వీటిని పూర్తి చేసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారో ఆలోచన చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మిత్రులారా, మరొక విషయం నిన్న మొన్న పత్రికల్లో వచ్చింది. ప్రభుత్వం 550 కోట్లు ఖర్చు పెట్టి పొగాకు, మామిడి, కోకో ఈ రైతులను ఆదుకుంటామని చెప్పి చెప్తుంది. మంచిదే, కానీ ఏ రకంగా రైతులను ఆదుకుంటారు? 85 మిలియన్ కేజీల పొగాకు రైతులు పండించారు. ఇప్పటికే 25 మిలియన్ కేజీల పొగాకు కంపెనీలు కొన్నాయి. మరొక 35 మిలియన్ కేజీల పొగాకు కంపెనీలు కొంటాయి. అవి కొనగా మిగిలితే మేము కొంటామని చెప్పి చెప్తుంది. ప్రైవేట్ కంపెనీల దయా దాక్షిణ్యాలకు రైతులను బలిపెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది ఏమాత్రం సరైనది కాదు. కంపెనీలు ఒత్తిడి తీసుకొని రండి. ప్రభుత్వంగా మీకు విశేషమైన అధికారాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 18,000 రేటు ఇచ్చారు. ఇప్పుడు 12,000 కూడా ఇవ్వట్లేదు. 8,000, 6,000, 9,000. రైతులు చాలా అన్యాయం అయిపోతున్నారు. పొగాకు రైతులు ప్రభుత్వం 12,000 ప్రకటించింది, 12,000 కూడా అమలు కావట్లేదు. అందుకనే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని మొత్తం రైతు దగ్గర ఉండే ప్రతి కేజీ పొగాకును ప్రభుత్వం బాధ్యత తీసుకొని కొనుగోలు చేయాలి. రైతుకు 12,000 రూపాయలు నాణ్యమైన పొగాకు 12,000 రూపాయలు మీరే ప్రకటించారు. అది ఖచ్చితంగా అమలయ్యేలాగా చూడాలి. అట్లే మామిడి రైతులకు 12 రూపాయలతో కంపెనీ వాళ్ళు కొంటే 4 రూపాయలు కంపెనీకి ప్రభుత్వం ఇస్తుందట. అంటే రైతుల మేలు కోసం మీరు ఆలోచిస్తున్నారా? కంపెనీల మేలు కోసం ఆలోచిస్తున్నారా? వాస్తవంగా మామిడి గురించి పరిశ్రమల యజమానులు వాళ్ళ యొక్క రాజకీయ అండదండలతోటి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లాలోని మామిడి రైతుల యొక్క మొత్తం శ్రమలతో దోపిడీ చేస్తున్నాయి. దానికి ఒక రక్షణ కవచంలాగా ప్రభుత్వం ఉపయోగపడుతుంది. మామిడి రైతులకు అన్యాయం జరగకుండా ఆదుకోవాలి ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి కోరుతున్నాం. అట్లే కోకో రైతుల పరిస్థితి అలాగే ఉంది. ఆయిల్ పామ్ రైతుల పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట పండించిన రైతు కూడా ఈరోజు సంతృప్తిగా లేడు. తీవ్రమైన ఆందోళనతో ధరలు పతనమైపోయి 2025-26 ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంటే పంట వేయాలా వద్దా అని చెప్పేసి సందేహంతో ఉన్నాడు. ఎందుకంటే వేసిన పంటకు ఎక్కడ కొనుగోలు లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు. అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.